హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిల్లెట్స్ తోటి ఇడ్లీలను చూపిస్తానండి. ఈ మిల్లెట్ వచ్చేసి ఊదలండి. ఈ ఊదలు హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనము అస్సలు బియ్యం వాడకుండా చేస్తున్నామండి. హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల ఊదలని తీసుకోవాలి. ఇవి ఊదలండి. వీటిని 2 గ్లాసులు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే అరుగుదలకి చాలా మంచిదండి. వేరొక బౌల్లోకి 1 గ్లాసు మినపగుళ్ళని తీసుకోవాలి. మనం మిక్సీ చేసుకునే గంట ముందు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని 1 గ్లాసు ఎర్ర అటుకులని కానీ లేదంటే తెల్ల అటుకులని కానీ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన ఊదలని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఊదలు ఇంకా మినపప్పుని విడివిడిగా నానబెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడు ఈ విధంగా కడిగిన మినపప్పుని మొదటిగా మిక్సీ జార్లోకి వేసుకుని అటుకులను కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుందండి. పిండి కూడా కలర్ మారకుండా ఉంటుంది. మిక్సీ జార్లోకి ఊదలని వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఊదలు బాగా నానితే ఎక్కువ వాటర్ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఓవర్ నైట్ పిండిని పులియబెట్టుకోవాలండి. అప్పుడే టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీలోకి కాంబినేషన్గా వేరుశెనగుళ్ళ పచ్చడిని చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వేరుశెనగ గింజల్ని వేసుకుని తక్కువ మంట మీద గింజ లోపలి వరకు వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి రంగు మారకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు, 1 పావు స్పూను జీలకర్ర, కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఓవర్ నైట్ బయట ఉంచేయడం వల్ల పిండి బాగా ఫెర్మెంట్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఫెర్మెంట్ అయిన వాటితోటి మనం రెసిపీలను ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ మీకు ఏమైనా అవసరం అనిపిస్తే కొద్దిగా చూసి వేసుకోవచ్చు. నాకు ఇక్కడ వాటర్ ఏమీ అవసరం అనిపించలేదండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ పిండిని వేసుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని 1 పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని వాటర్ కొద్దిగా వేడిగా ఉండగా ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన ఇడ్లీలని వెంటనే తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చాయి. మామూలుగా చేసే ఇడ్లీల కంటే ఈ ఇడ్లీల టేస్ట్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మిల్లెట్స్ తోటి మనం ఏమి చేసినా కూడా ఎక్కువసేపు ఫెర్మెంట్ చేసుకోవాలండి. అప్పుడే డైజెషన్కి చాలా మంచిది. హెల్తీగా బరువును తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ఈ ఊదలతోటి ఇడ్లీ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.